వెంకటరమణ గోవింద, ఆంజనేయ వ్రత గోవింద గోవింద, అంబరీష వ్రత గోవింద గోవింద, ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మర్యాద కాదయ్యా, మర్యాద కాదయ్యా, మర్యాద కాదయ్యా రామయ్య. మనసర మొరలిడా, మనసర మొరలిడా, మౌనమోన దశరథ తనయ. మర్యాద కాదయ్యా, కాదయ్యా, కాదయ్యా. అవనిజ ప్రియ ఆసితుపై విడకయ్య, అవనిజ ప్రియ. మర్యాద మీకు మర్యాద, మీకు మర్యాద కాదయ్య, కాదయ్య, కాదయ్యా. మయదారి మరి వని మయదారి మరి చుడు సతి నెడవాప. చెనటికి నపవర్త అభయమొసగినావో, శబరికి మోక్ష ఫలం మోసగలేదా. తనయుడు నీ అడుగు దమ్ములు సదా మనసుల భక్తి భజుంటు గదా. తనయుడు నీ అడుగు దమ్ములు సదా మనసుల భక్తి భజుంటు గదా. నెరడు భావని నమ్మితి శుభద వినవదేల లక్ష్మీపతి వరద. మర్యాద మీకు మర్యాద, మీకు మర్యాద కాదయ్య, కాదయ్య, కాదయ్యా. భక్తాదులారా, మహాభారతము అనేటువంటి మహత్తరమైనటువంటి భక్తికి, రక్తికి, తత్వానికి మూలహేతువే మహాభారతం. భక్తి, జ్ఞాన, తత్వ, వైరాగ్యాల సారమే మహాభారతం. అలాంటి మహాభారతాన్ని మనకందించారు మహనీయుడైనటువంటి వేదవ్యాసుల వారు. నీతి శాస్త్రముగా, ధర్మశాస్త్రముగా, బహుపురాణ సముచ్చయముగా ఆ యొక్క ఎన్నో అర్థాలను కూడా వచ్చే విధంగా కూడా చక్కటి ఆ మహాభారతాన్ని మనకు అందించి మన వారికి ఆదర్శముగా
ఆ మహాభారతాన్ని కూడా మనకు అందించిపోయారు మహనీయులైనటువంటి వారు. అటువంటి మహర్షులు వేదవ్యాస మహర్షుల వారు. ఆ యొక్క వేదవ్యాసో నారాయణు హరిహి అంటే హరి అంశ సంభూతుడే వేదవ్యాసుల వారు. జయము అనేటువంటి పేరుతో మహాభారతాన్ని చక్కగా చెప్పడం, విఘ్నేశ్వర స్వామి గంటాన్ని ఆపకుండా రాయడము కూడా జరిగిందండి. 1,00,000 శ్లోకాలతో మహానుభావుడు మనకు అందించిన నిధి మహాభారతం. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటివి అన్ని ఆ యొక్క రహస్యాలు కూడా అన్ని పురాణాలలో ఉన్నాయి. కాబట్టి ఋగ్వేద, యజుర్వేద, అధర్వవేద, ఆ యొక్క సామవేద, అధర్వవేదమైనటువంటి 4 వేదాలు కూడా రంగరించి ఏర్పాటు చేసేటువంటిదే పంచమ వేదం అనేటువంటి మహాభారతం. అటువంటి భారతంలో ఉన్నవే అన్ని ఆ యొక్క చరిత్రలో కూడా ఉన్నాయని వేదవ్యాసుడు ఈ మహాభారతానికి పంచమ వేదమైనటువంటి సార్థకత చేశాడండి పుణ్యాత్ముడు. కాన అటువంటి వేదవ్యాసులు చెప్పినటువంటి భారతం ఆగకుండా రాసేటువంటి మహాభారతంలో ఉన్నటువంటి ఆ యొక్క సారాన్ని కూడా చక్కగా నన్నయ్య, తిక్కన, సోమయాజులైనటువంటి వారు ఎర్రాప్రగడ ముగ్గురు కూడాను చక్కగా తెలుగులోకి అనువదించారు మనకు సులభ సాధ్యముగా ఉండడానికి. దానిని ఇంకా తెలిగించి యక్షగాన ప్రబంధంలాగా మనకందించారు మహానుభావులైనటువంటి పరిమి సుబ్రహ్మణ్యం గారు కూడా. అటువంటి యక్షగాన ప్రబంధంలో ఆ యొక్క పరిమి సుబ్రహ్మణ్యం గారి మహాభారతంలో భీష్మ ప్రతిజ్ఞ అనేటువంటి మహత్తర ఘట్టాన్ని కూడా ఈ రోజు చెప్పబోతున్నాను. మీ ఆనందం ఆనందం ఆలిల్పమగా భారత చరితం ఆనందం 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 వేద వ్యాసుల రచితం ఆనందం వేద వ్యాసుల రచితం ఆలకింపగా అమృతమానం ఆత్మానందము. నానావిధ పుణ్య ఫలస మల్చిత ఫలచమ వేదం నానావిధ పుణ్య ఫలస మల్చిత ఫలచమ వేదం మోదిత ధర్మార్థ కామములకే మోక్ష నల్బుగే సాధనల్బు ఇది మోదిత ధర్మార్థ కామములకే మోక్ష నల్బుగే సాధనల్బు యాద వ్యాసోరు దీప యోగి జనుత దివ్యామృతం యాద వ్యాస సోరు దీప జనిత యోగి జనుత దివ్యామృతం వెల్ద ఆనందం. ఆనందం ఆనందం ఆనందం. అటువంటి ఆనందమైనటువంటిది మహాభారతం. నానావిధ పుణ్య పలస మంచిత పంచమ వేదము. అటువంటి నవ రసాలైనటువంటివి కూడా కలిపేటువంటిది మహత్తరమైనటువంటి మహాభారతం. అటువంటి భారతాన్ని ఎవరికి చెబుతున్నారు, ఎవరికి చెబుతున్నారు, ఎవరు వింటున్నారేటువంటి సత్యము కూడా ఈనాడు మన మహాభారతంలో కలియుగాన్ని కూడా ఒకప్పుడు జనమేజయ మహారాజు గారు పరిపాలించేటువంటి కాలంలో అతని సోదరులైనటువంటి వారు ఉగ్రసేనుడు, భీమసేనుడు అటువంటి వారు కొమ్ముగాయగా దిగ్విజయాన్ని చేస్తూ ఎన్నో రాజ్యాలు జయించి అపరిమితమైనటువంటి మహాబలముతో ఆ యొక్క జనమేజయుల వారు శుభప్రదంగా పరిపాలిస్తున్నారు భరతోర్విని ఈ భారతదేశాన్ని జనమేజయ మహారాజుల వారు. అటువంటి సమయంలో ఒకానొక నాడు కొలువు తీరి ఉండగా అక్కడికి ఉదంకుడనేటువంటి ఒక మహర్షుల వారు కూడా రావడం జరిగిందండి. శుభం భూయాత్ మహారాజా, మీకు శుభం కలుగుగాక అంటూ ఆశీర్వచనం చేస్తూ ఉదంకుడనేటువంటి మహర్షుల వారు ఎక్కడికి వచ్చారండి. వచ్చేటువంటి మహర్షుల వారు చక్కగా అర్ఘ్యపాద్యాది విధులు వసంగి పూజించి గౌరవించాడు జనమేజయ మహారాజుల వారు. మహానుభావ, మీరెవరో ఏమిటో నాకు బోధపడడం లేదు, తమరెవరు, తమ నామధేయమేమి అనా ఒక్కసారి ఆ ఉదంకుడు ఆలోచించిన ఆయన, నా పేరు ఉదంకుడు,
నేను మీ తండ్రి గారు ఏంటంటే పరీక్షితు మహారాజు గారికి చాలా కావలసినటువంటి వాడిని. నేను ఒకప్పుడు మీ తండ్రి గారి సేవలో ఉన్నటువంటి వాడిని. కాబట్టి నా పేరు ఉదంకుడు అన. తండ్రి గారి మాట వినగానే ఒక్కసారి ఆ శరీరం అంతా కూడా అపరిమితమైన ఆనందముతో పొంగిపోయాడు జనమేజయ మహారాజు. స్వామి, మా తండ్రి గారి దగ్గర మీరు సేవలు చేసేవారా? మా తండ్రి గారి దగ్గర అనుకూలంగా ఉండేవారా? అయితే నాకు పూజనీయులు అన్నమాట అని చక్కగా గౌరవించాడు. నాయన, అంతా బాగానే ఉంది, కానీ అన్యాయముగా నీ తండ్రిని పొట్టం పెట్టుకున్నటువంటి ఆ నీచుడు మాత్రము సజీవుడుగా ఉండిపోవడమే నాకు బాధ కలిగిస్తున్నదయ్యా. అది నా మనసును తొలిచివేస్తున్నది. నా బాధ అంతకంతకీ పెరిగిపోతున్నది. ఆ బాధను ఎలా నివృత్తి చేసుకోవాలో అర్థం కాలేదని బాధతో ఆ ఉదంక మహర్షుల వారు బాధపడుతుండగా జనమేజయుడు అడిగారట, స్వామి, మీకు బాధ? మహర్షులు ఎటువంటి మీకు బాధ? మీకు బాధలు ఉండకూడదు కదా, మీకెందుకు స్వామి బాధలు అన్నాడు. నాకు బాధ కాదు నాయన, తీరని ప్రతిజ్ఞ. ఆనాడు ఆ దుర్మార్గుడు చేసేటువంటి ఘోరానికి ఎప్పుడు తగిన ప్రతీకారం తీర్చుకుందామని ఆలోచన చేస్తున్నానయ్యా. కానీ తగిన సమయము రాలేదు కుమారా. ఇప్పుడైనా ఆ యొక్క సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను. నా మాట కదనకుండా నేను చెప్పిన పని చేస్తావు కదా అన్నాడు. స్వామి, మహనీయులు మీ మాట కదంటానా, సెలవివ్వండి మహర్షి అని నమస్కరించాడు జనమేజయుల వారు. వెంటనే, నాయనా, అయితే నీకు ఒక చిన్న కథ చెప్పాలి. మీ తండ్రి గారు జీవించి ఉన్నప్పుడు పరీక్షితు మహారాజు ఒకనాడు వేటకై వెళ్ళి వేటలో అలసి సొలసి దాహముతుకొని మహానుభావుడు ఆ యొక్క శమీక మహర్షి అనేటువంటి ఆశ్రమానికి చేరి దాహార్తిగా ఆ దాహాన్ని అడగగా వెంటనే ఆ మహానుభావుడు తపోనిష్టా గరిష్ఠుడై ఉండగా ఉలకక పలకక మాట్లాడలేదు, సమాధానం ఇవ్వలేదు. అట్టితరి ఆ యొక్క మహారాజు గారు కోపంతో 2-3 మాలు అడిగారట, దాహమయ్యా దాహమయ్యా, నేను దుష్ట ఆ యొక్క జంతువుని వధించడానికి మీ క్షేమాన్ని ఆర్జించి వచ్చాను అన. వెంటనే ఆ మహానుభావుడు ఉలకక పలకక యోగ సమాధిలో ఉండగా వెంటనే ఆ మహానుభావుని యొక్క ఆ ఉదాసీనతకు మహాకోపంతో మండిపడుతూ రాజు దాహార్తి ఒక పక్క దాహంతో అల్లాడిపోతుండగా కోపంతో అక్కడే ఒక చచ్చిన పాము కళేబరాన్ని చూచి వెంటనే ఆ కళేబరాన్ని తెచ్చి ఆ మహర్షి మెడలో వేసి వెళ్ళిపోయాడండి. ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అదే ఆ క్షణము ఆ మహానుభావుడు ఎటువంటి శృంగి కుమారుడు ఎటువంటి ఆ మహానుభావుడు అక్కడికి చేరుకున్నాడండి. చేరుకుని చూశాడట, నా తండ్రికి ఇంతటి అమర్యాద చేసినటువంటి వాడెవడీ నగుగాక, ఇటువంటి సర్పము చేతనే 7వ రోజు ఇటువంటి సర్పము చేతనే వాడు మరణించుగాక అని ఈ మహానుభావుడు శాపం పెట్టాడు. ఎప్పుడైతే శాపం పెట్టాడో అటువంటి శాపానికి గురి అయినాడు పరీక్షితు మహారాజు. ఈ విషయాన్ని గౌరవముఖుడైనటువంటి తన శిష్యుని ద్వారా తెలియజేశాడు ఆ యొక్క మహానుభావుడైనటువంటి మహర్షుల వారు. అది విని మహా బాధతో భయముతో ఒక్కసారి ఆ పరీక్షితు మహారాజు గారి ఇంకేం చేయడమా అని ప్రాణభీతితో ఒంటి స్తంభం పైన మేడగట్టించి దాంట్లో రాజ్య పరిపాలన చేయసాగినాడు. ఆ 7 రోజుల్లోనే భాగవతాన్ని విన్నాడటండి మహానుభావుడు. ఎందుకంటే కాలము చాలా పవిత్రమైనది కాబట్టి కాలాన్ని కూడా ఆ యొక్క నిష్ఫలము చేసుకోరాదు కాబట్టి కాలము చాలా విలువైనది కాబట్టి ఆ మహానుభావుడు 7 రోజులు కూడా భాగవతాన్ని విన్నాడు. తన యొక్క మృత్యు ఇక వచ్చేస్తుంది 7వ రోజుని భావించి కూడా భగవంతుని యొక్క విశేషమైనటువంటి ఆ గుణగానాన్ని విని ధరించాడు శుకమహర్షి ద్వారా. కానీ ఆ శాపము మార్పు లేనిది కదా. కాన అటువంటి మహానుభావుని యొక్క శాపం చేత తక్షకుడు 7వ రోజు ఆ యొక్క పరీక్షితు మహారాజుని కూడా ఆ యొక్క చంపడానికి వస్తున్నాడండి, కాటు వేయడానికి వస్తున్నాడు. అప్పుడు కాశ్యపుడు అనేటువంటి వాడు ఆ మహానుభావుని బతికించడానికి అక్కడికి వస్తూ ఉండగా మార్గమధ్యంలో తక్షకుడు ఎదురు వెళ్ళాడు. స్వామి, మీరెవరు? నేను పరీక్షితు మహారాజు మృత్యువు నుండి కాపాడడానికి వెళుతున్నాను అనా. స్వామి, మీరు కాపాడతారా? ఇది దైవ నిర్ణయం, కానున్నది కాకమానదు. కాబట్టి నా మాట వినండి. నేనే ఆ తక్షకుని, మీకు కావలసిన ధనం ఇస్తాను, నాగాభరణాలు ఇస్తాను, నాగరత్నాలు ఇస్తాను. కాబట్టి మీరు వెళ్ళిపోండి, ఇది తక్షణము జరిగి తీరాలి. తక్షకుడి యొక్క కాలాగ్ని చేత కూడాను ఆ పరీక్షితు మహారాజు ఇక్కడ మృత్యువాత పడాలి, ఇది దైవ నిర్ణయం అని అతని ప్రలోభపెట్టి నాగరత్నాలన్నీ కూడా ఇచ్చి అతన్ని పంపించేశాడండి. అటువంటి సమయంలో ఇక్కడ ఈ మహానుభావుడు తక్షకుడు ఒక కీటక రూపంలో, సూక్ష్మ జీవి రూపంలో పరీక్షితు మహారాజు గారికి ఫలాలు ఇచ్చేటువంటి వారితో కలిసి ఆ ఫలంలో ఒక చిన్న కీటకంగా మారిపోయినాడు. ఆ కీటకం ద్వారా
ఆ యొక్క ఫలంలో వెళ్లి ఆ 7వ రోజు ఒంటి స్తంభం మేడ మీద ఉన్నటువంటి ఆ పరీక్షిత మహారాజు గారికి ఆ యొక్క తక్షకుని శాపాగ్ని ఒక్కసారి ఆ తక్షకుడు ఆ కీటక రూపంలో ఉన్నటువంటి వాడు ఆ మహానుభావుని కాటువేసి ఆ తక్షక విషాగ్ని చేత దగ్ధుని చేసినాడు. ఎప్పుడైతే కూడా దగ్ధం చేశాడో బూడిద రాశిగా మిగిలిపోయినాడు తక్షకుడు. ఆ యొక్క శాపము చేత ఆ తక్షకుని యొక్క విషాగ్ని చేత పరీక్షిత మహారాజు బూడిద రాశిగా మిగిలిపోయినాడు. ఈ విధముగా ఆ దుర్మార్గుడు అన్యాయముగా నీ తండ్రిని పట్టున పెట్టుకున్నాడయ్యా. ఒకవేళ నీ తండ్రి ఆ కళేపరాన్ని వెయ్యవచ్చు. ఆ మహానుభావుడైనటువంటి ఆ యొక్క పరీక్షిత్తు మహారాజు ఎంతటి వాడో నాకు తెలుసు నాయన. కాబట్టి నీ తండ్రిని చంపేటువంటి వాడిని వాడి వంశాన్ని నాశనము చెయ్యాలి అన అప్పుడు మహోగ్రుడై జనమేజయ మహారాజు ఆ మహర్షికి ఆ యొక్క తండ్రి గారు ఒక నాగుపాము చేత మరణించాడనేటువంటి బాధ తట్టుకోలేక, స్వామి మీరు ఎలా చెబితే అలా నేను సిద్ధం. ఆ నాగజాతి పైన నాకు కూడా ఆ యొక్క కక్ష సాధించాలని ఆ యొక్క పంతం కలిగింది. వెంటనే మీరు ఏమైనా చెయ్యండి అని చెప్పి ఆ తక్షక విషాగ్ని చేత తన తండ్రి కూడా అన్యాయముగా మరణించాడనే వార్త వినగానే ఆయనకు ఏమీ ఆలోచన మరిచిపోయి ఈ విధంగా ఆ నాగజాతినంతా కూడా సమూలంగా నాశనం చేయడానికే సర్పయాగాన్ని ప్రారంభించినాడు. సర్పయాగాన్ని ప్రారంభించాడండి. యాగములో మహర్షులైనటువంటి వారందరూ కూడా పాల్గొన్నారు. ఆ యొక్క ఉదంక మహర్షికి సహాయముగా అప్రవిశారుదులైనటువంటి మహనీయులందరూ కూడా ఆ సర్పయాగంలో పాల్గొని సమూలంగా నాగజాతినంతా కూడా యాగానికి బలిపెడుతూ ఉన్నారు. 1 తలలవి, 2 తలలవి, 3 తలలవి, 5 తలలవి పాములన్నీ కూడా వచ్చి ఆ యాగంలో పడి దగ్ధమైపోతూ ఉన్నాయి. అట్టి తరి ఈ యొక్క తక్షకుడు అనుకున్నాడు, ఇక నాకు చావు తప్పదు, ఇక నేను ఎవరిని అర్థించాలి అని నేరుగా దేవలోకానికి పరుగు తీశాడు. దేవేంద్రుని దగ్గరికి వెళ్లి అతని సింహాసనం చుట్టూ కూర్చున్నాడండి. అయ్యా ఇంద్ర, నీవు తప్ప ఇంకెవరు నన్ను రక్షించేటువంటి వారు లేరు, నీవే నాకు ఇక శరణు అని ఇంద్రుని యొక్క శరణు వేడినాడు ఈ యొక్క తక్షకుడు. సరే భయం లేదు, నువ్వు ఉండు అని ఆ యొక్క శరణు ఇచ్చాడండి దేవేంద్రుల వారు. కానీ ఇక్కడ అన్ని పాములు వచ్చి పడుతున్నాయి గాని అసలైన వాడు రావడం లేదు. చూశాడు మహారాజు గారు జనమేజయుల వారు, స్వామి అసలైన తక్షకుడు వస్తున్నాడా? రాలేదయ్యా, ఇంద్రుని దగ్గర ఉన్నట్టున్నాడు. దివ్య దృష్టితో చూశాడు ఉదంక మహర్షుల వారు. అయితే ఇంద్రుని పరివారముతో సహా ఈ హోమగుండంలోకి రావాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అని ఒక్కసారి ఆ మహానుభావుడు సెలవివ్వగా వెంటనే ఆ ఉదంక మహర్షుల వారు ఇంద్రుని యొక్క పరివారముతో సహా ఆవాహన చేశాడండి హోమగుండానికి. సహేంద్ర తక్షకాయ స్వాహ, సహేంద్ర తక్షకాయ స్వాహ, సహేంద్ర తక్షకాయ స్వాహ అంటూ ఎప్పుడైతే కూడా అలా ఆకర్షించే విధంగా యాగగుండంలో వచ్చి పడే విధంగా కూడా ఆ మహానుభావుడు ఆహ్వానించాడో, ఇంద్రుడి యొక్క పరివారముతో సహా ఇంద్ర ఆ యొక్క ఆసనము సింహాసనము గడగడ వణుకుతూ ఇంద్రుడు రాసాగినాడు హోమగుండం దగ్గరికి. అదే సమయములో వేలాడుతున్నాడండి తక్షకుడు, ఇంకా హోమగుండంలో పడిపోవాలి. అదే సమయములో మహానుభావుడైనటువంటి ఆస్తికుడు అనేటువంటి మహనీయుడు, జగత్కారు అనేటువంటి ఒకే నామధేయము కలిగేటువంటి నాగ కన్యకకు బ్రాహ్మణోత్తముడైన జగత్కారువుకు పుట్టిన బిడ్డ ఆస్తికుడు. అటువంటి వాడు బ్రహ్మవర ప్రభావం చేత ఒకానొక నాడు నాగజాతినంతా నువ్వు రక్షిస్తావు నాయనా నీ వలన అని ఆయన వరం ఇవ్వడం చేత అదే సమయములో ఆ హోమం దగ్గరికి చేరుకున్నాడు ఆస్తికుడు. ఆగో 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 తక్షక ఆగో అంటూ తన వచో శక్తి ప్రభావం చేత ఎప్పుడైతే నిరోధించాడో వేలాడసాగినాడు హోమగుండంలో పడిపోకుండా ఈ యొక్క తక్షకుడు. చూసినాడు జనమేజయ మహారాజు, తన వచో శక్తి చాలా గొప్పది, ఇతడెవడో సామాన్యుడు కాడు. మహానుభావ నమస్కారం, తమరెవరు? మీ కోరినటువంటి కోరిక తీరుస్తాను, మీరెవరు అని అనా ఆ యొక్క ఆస్తికుడు అంటాడు, నాయన నా కోరిక తీరుస్తానని మాట ఇచ్చావు కాబట్టి ఈ యొక్క మాట ప్రకారము నువ్వు ఈ యాగాన్ని ఇక్కడికి నిలిపివేయవలసిందిగా నేను నిన్ను ఈ విధంగా అడుగుతున్నాను. నిలిపివే, ఈ యాగాన్ని నాశనం చేయవద్దు. ఈ యాగంలో అన్ని సర్పములు కూడా నశించిపోయినా ఇప్పటికే పాపం మూటగట్టుకున్నావు కాబట్టి ఇక్కడికి యాగాన్ని పరిసమాప్తి చెయ్యి. ఇది నా మాట విన్నావంటే
నీవు సత్యవంతుడివి, లేకపోతే మాట తప్పిన వాడవుతావు, జాగ్రత్త అని ఆ మహనీయుడు నిరోధించగా ఇతడెవడో సామాన్యుడు కాడని మాట తప్పలేక ఆ యొక్క సత్యానికి, ఆ విశేషమైనటువంటి ఆ భావన సత్యానికి కూడా కాపాడుకోవాలటువంటి తపనతో ఆ మహానుభావుడు అక్కడికి ఆపేశాడండి. తక్షకుడు ప్రాణాలు కాపాడుకుని వెళ్ళిపోయినాడు. అంతటితో సర్పయాగము నివృత్తి అయిపోయింది, అక్కడికి ఆగిపోయింది. అప్పుడు ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోయినాడు ఆస్తికుడు. అందుకే సర్పముల బారింటి కూడా మనకు ఎక్కడైనా హాని కలిగితే ఆస్తికాయ నమః, ఆస్తికాయ నమః, ఆస్తికాయ నమః అనేటువంటి పదాన్ని మనం వాడితే పాముల ఆ యొక్క ప్రమాదకరము కూడా పాముల వల్ల మనకు కలగదు అంటుంటారు పెద్దలు. కాబట్టి అలా సర్పయాగము కూడా అక్కడికి సమాప్తం అయిపోగా ఆ యొక్క మహానుభావుడు వేదవ్యాసుడు కూడా ఆ యాగానికి కర్తగా ఉన్నాడు. కాబట్టి నాయన, ఈ సర్పములన్నీ చంపిన పాపానికి నీవు మీ తాతల పుణ్యాత్ములైనటువంటి పాండవుల కథను నీవు వింటే ఈ దోష పరిహారము, సకల పాప పరిహారము కూడా కలిగి సకల ఇష్ట కామ్యార్థాలు కూడా నీకు సిద్ధింపజేస్తారు అని చెప్పి అప్పుడు భారత కథను ఆ యొక్క మహనీయుడైనటువంటి వేదవ్యాసుడు శిష్యుడైనటువంటి వైశంపాయన మహర్షి ద్వారా భారత కథను జనమేజయుల వారికి చెప్పమని ఆదేశించాడండి. అందుకే ఇహపరదాయకము మహాభారతం. వ్యాపారంలో నష్టమొచ్చే వారికి వ్యాపారాభివృద్ధి, కళ్యాణ గడియ కదలినటువంటి వారికి కళ్యాణ గడియ కదలి వస్తుంది. మనకు అరిష్టములు ఏదైనా మన గృహంలో అరిష్టములు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆయువు, ఆరోగ్యము, ధనము, కనకము, సకల కనకావి ఆ యొక్క అభీష్టాలు కూడాను ఇష్టకామ్యార్థాలు కూడా కలుగుతాయట. అందుకే మహాభారతము చాలా శుభప్రదమైనది. ఇది విన్నటువంటి వారికి మోక్ష సోపానము, బహువిధమైనటువంటి ఆ యొక్క దోష పరిహారము కూడా జరుగుతుందని ఈ మహాభారతాన్ని వినాలి, వినిపించాలి, చదవాలి, చదివించాలి అనేటువంటి భావన మన పెద్దవాళ్ళు మనకు చక్కగా చెప్పడం జరిగింది. అదే మహాభారతము యొక్క వినడానికి, చెప్పడానికి మూల కారణమండి. ఆ విధంగా మహాభారతాన్ని ప్రారంభించాడు జనమేజయుల వారికి చెప్తున్నాడు వైశంపాయన మహర్షి. మనము కూడా ఈ రోజు భీష్మ ప్రతిజ్ఞ అనేటువంటి భారతంలో మొట్టమొదటి కథ మనం చెప్పుకుందాం అందరూ కూడా. జై ఇందిరారమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చక్కగా వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటనేత్రం పరమ పవిత్రం, వెంకటనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధరం చిన్మయరో, శంఖచక్రధరం చిన్మయరో, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, అంబుజోద్భవ వినుతం అగణిత గుణధామం, అంబుజోద్భవ వినుతం అగణిత గుణధామం, నారదత్వం బుర్రాగాన విలోలం, నారదత్వం బుర్రాగాన విలోలం, నారదత్వం బుర్రాగాన విలోలం, అంబుదేశయనం ఆత్మవిరామో, అంబుదేశయనం ఆత్మవిరామో, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధరో చిన్మయరో, శంఖచక్రధరో చిన్మయరో, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వైకుంఠపురవాసం, వైకుంఠపురవాసం. చక్కగా మహాభారతములో తొల్లి కల్మాషపాదుడనురేడు, తొల్లి కల్మాషపాదుడైనటువంటి మహారాజు సూర్యవంశక రాకా సుధాకరుడైనటువంటి వాడు
రాజ్య పరిపాలన చేస్తుండేవాడండి. కానీ ఒకానొక కారణం చేత ఆ యొక్క విశ్వామిత్రుడు పంపున వశిష్ఠ మహర్షి యొక్క విశేషమైనటువంటి శాపానికి గురైనాడండి కల్మాషపోదరైనటువంటి వాడు. అది చాలా పెద్ద కథ. ఒకనాడు భోజనం బ్రాహ్మణుడైనటువంటి మహానుభావుడు గురువు అయినటువంటి వారికి ఆ యొక్క మాంసభక్షలతో భోజనాన్ని పెట్టగా అతడు మహోగ్రుడై శపించాట. దుర్మార్గుడ, చండాలుల వైపో, రాక్షసుడు వైపో అని ఘోరంగా శపించడం చేత ఆ రాక్షత్వంలో చాలా ఘోరాలు చేస్తూ ఉన్నాడండి. అరణ్య మార్గంలో చేరి వచ్చిపోయే వారందరినీ కూడా పట్టి భోంచేస్తూ రాక్షసుడి మహోగ్రుడి కాలాన్ని గడుపుతున్నాడు ఈ సుధాముడైనటువంటి వాడు. కానీ ఒకనాడు విశ్వామిత్ర మునీంద్ర వారు ఆ దాన్ని వెడుతున్నాడు రామనామ స్మరణ చేస్తూ. ఎలా వెళుతున్నాడయ్యా? రామనామమే కదా అతనికి మహా పరమానందము. రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర రామచంద్ర మమ బంధు రామచంద్ర దయసూధ రామచంద్ర మమ బంధు రామచంద్ర దయసూధ పరదైవం రామచంద్ర కులదైవం రామచంద్ర పరదైవం రామచంద్ర కులదైవం రామచంద్ర మమ బంధో రామచంద్ర దయసోదో పరదైవం కులదైవం పరదైవం కులదైవం మమ బంధో దయసోదో పరదైవం కులదైవం. భగవన్నామ సంకీర్తన చేస్తూ అలా వచ్చేస్తున్నాడు విశ్వామిత్రుల వారు. చూశాడు ఈ రాక్షసుడు ఎవరో జడదారి. చక్కగా భోంచేయవచ్చని విశ్వామిత్రుని పైబడి విరుచుకుని అతని చంపడానికి ప్రయత్నం చేశాడు ఈ కల్మాషపాదుడైనటువంటి సుధాముడు కల్మాషపాదుడిగా మారి. అలాంటి విశ్వామిత్రుని యొక్క ఎప్పుడైతే కూడా చంపడానికి చూశాడో, నాయన నీ యొక్క భవిష్యత్తును దృష్టిలో దివ్య దృష్టితో చూచాను, దీనికంతా నువ్వు ఈ రాక్షసుడిగా అయిపోవడానికి కారణం ఆ పాపిష్టి వశిష్ఠుడే కదా, ఒక్క పని చేస్తున్నాను, నీకు ఒక సహాయం చేస్తాను, నువ్వు అతని కుమారులు ఇటువంటి 100 మందిని కూడా వెళ్ళి భోంచి నీకు తప్పకుండా శాప విమోచన కలుగుతుంది అన్నాడు. స్వామి మీరెవరో సామాన్యులు గారు, అయితే నాకు శాప విమోచన కలుగుతుందా అన్నాడు. తదాస్తు వెళ్ళిరా, ఎందుకంటే ఆయనంటే ఈయనకూడదు, ఈయనంటే ఆయనకూడదు, ఎప్పుడు పచ్చగడ్డే భగ్గు ఉంటుందండి. అలాంటి వశిష్ఠ మునీంద్రుల వారి దగ్గరికి పంపించాడు పురిపెట్టి విశ్వామిత్రుల వారు. నేరుగా వెళ్ళి 100 మందిని భుజించినాడు కల్మాషపాదుడు. 100 మందిని భోంచేశాడు. దుర్మార్గుడా, నీకేం పోయే కాలం దాపురించిందిరా, నా శాపం చేత నా బిడ్డల్ని వధించి నాకు పుత్రశోకాన్ని మిగిలిస్తావా దుర్మార్గుడా, ఇంకా నిన్ను ఇలా విడిచిపెడితే ఎంతమందిని పుట్టలు పెట్టుకుంటావో అని వెంటనే శాప విమోచన చేశాడండి ఆ యొక్క వశిష్ఠ మహర్షుల వారు. అందుకే అలా శాప విమోచన అయిపోయింది. 100 మందిని తినేశాడు. దాంట్లో మిగిలినటువంటి వారు ఎవరూ లేరండి. అతనికి 100 మంది బిడ్డలు వశిష్ఠుల మహర్షుల వారు అరుంధతీదేవికి. అందులో శక్తి మునీంద్రుడి యొక్క భార్య అయినటువంటి మహాతల్లి గర్భవతిగా ఉండేదట. ఆమె 13 సంవత్సరాలు మోసి గర్భాన్వయంలో వేదంగ సంవేది బుధగ్రగణ్యుడైనటువంటి మహనీయుడైనటువంటి ఒక మహనీయుడిని ఆ యొక్క ప్రసవించిందట. అతడే పరాశరుడు. చక్కగా గర్భంలోని అన్ని వేదాంగాలు కూడా చదువుకొని తాతగారి వద్ద ఇంకా తక్కినటువంటి జ్ఞానబోధ కూడా చక్కగా చేసుకుని తపోనిష్ట గరిష్ఠుడై ఆ పరాశర మునీంద్రుల వారు ఒకనాడు తీర్థయాత్ర నెపంచేత బయలుదేరి వస్తూ ఉన్నాడు. కాశీ, గయా, ప్రయాగు, తిరునంత, కేదార, ఉడిపి, పళని, కోర్తాల, హోబిల మహాపుణ్యక్షేత్రాలు సేవిస్తూ చక్కగా ఆ యొక్క యమునా నదీ తీరానికి చేరినాయట. ఒకనొక సమయంలో ఈ పరాశర మునీంద్రుల వారు అక్కడ ఈ గట్టు నుండి ఆ గట్టుకు వెళ్ళాలి. అదే సమయంలో ఎదురు చూస్తున్నాడు. పొద్దుక్కిపోతున్నది, ఆ గట్టుకు ఎలా చేరడమా అని ఆలోచన చేస్తున్నాడు. అదే సమయంలో ఒక పల్లె పడుచు నావ నడుపుకుంటూ వస్తూ ఉందండి ఆ మార్గంలో. ఆహా, ఎవరో మహానుభావుడు
మహర్షి ఎదురు చూస్తున్నాడని ఆ పడవను అలా నడుపుకుంటూ దగ్గరికి చేరిందట. చూశాడు. ఏమమ్మాయి, ఆ గట్టుకు వెళతావా? నన్ను తీసుకువెళతావా? అలాగే సామే, కూర్చోండి అని పడవలో కూర్చుండబెట్టుకుని తీసుకువెళుతూ ఉన్నటువంటి సమయంలో దివ్య దృష్టితో చూశాడు పరాశర మునిందుల వారు. ఓహో, ఈమె బెస్తకన్య కాదు, ఈమె ఒక రాజబిడ్డ. ఈ సమయంలో నా యొక్క కోరికను ఇక్కడ చక్కగా కూడా నెరవేర్చుకోవచ్చు. లోక కళ్యాణార్థమైనటువంటి కార్యాన్ని ఇక్కడ నేను చక్కదిద్దవచ్చు అని చెప్పి మహానుభావుడు పరాశరుడు కూడా ఈ విధంగా అడిగాడట. అమ్మాయి, నువ్వు ఆ గట్టుకు తీసుకువెళుతున్నావు కదా, ప్రతిఫలాన్ని ఏమీ ఆశించవా? ఏముంది స్వామి, మా అయ్య ఇలా చేస్తే పుణ్యం వస్తుందని చెప్పాడు స్వామి, అందుకే మీరు నాకేమి ఇస్తారు స్వామి ప్రతిఫలం? చాలిన గోచపాతరాయుడివి నీవు అని ఆ పల్లె పడుచు తెలియని అమాయకత్వంగా మాట్లాడిందంట. ఓహో, అదా నీ యొక్క మనసులో ఉన్న మాట. అయితే నువ్వు మర్చిపోలేని కానుక ఇస్తాను, కాదనకుండా తీసుకుంటావా మరి అనగా వెంటనే ఆ మహాతల్లి నవ్విందట. సామే, ఇంతకీ ఏమిస్తున్నారు? ఏమీ కాదు బాలా, నీ పేరేమిటో ముందు చెప్పు. నా పేరు మత్స్యగంధి అన్నారు స్వామి. ఓహో, పేరుకు తగినటువంటి సువాసన శరీరంలోనింటి చేపల కంపు కొడుతోందమ్మా, దుర్గంధ దూషితురాలిగా ఉన్నది ఆమె శరీరంలో నుండి వస్తున్నది. వెంటనే ఆ మహాతల్లి చూసిందట. స్వామి, ఇంతకీ ఏమిస్తారు చెప్పలేదు అనగా, మర్చిపోలేని కానుక నీకొక కుమారుణ్ణి ఇస్తాను, తీసుకున్నావా? నీకొక బిడ్డని ఇస్తాను, తీసుకుంటావా అన్నట. ఉలిక్కి పడింది ఆమె. నాకు కుమారుడా, నాకు బిడ్డ, స్వామి ఎంత మాట అని 4 అడుగులు అలా వెనక్కి వేసింది. భయముతో బెబ్బులు చూచిన లేడిలాగా 4 అడుగులు వెనక్కి వేసి ఒక్కసారి ఆ పల్లె పడుచు ఉంటుందట. స్వామి, పల్లెదే నే కూతురా, నేను పల్లెదాన్న స్వామి, మా అయ్య దాసరాజు, నేను చేపలు పట్టుకుని కులంలో పుట్టాను స్వామి, పల్లెదే నే కూతురా స్వామి, నాపై నీకెంతటి బలమే, పల్లెదే నే కూతురా స్వామి, నాపై నీకెంతటి బలమే, పల్లెదే నే కూతురా స్వామి, నాపై నీకెంతటి బలమే, పల్లెదే నే కూతురా. దుర్గంధమై మురోతను బుట్టింపది నాతో కూడని, తనువు మీన దుర్గంధమై మురోతను బుట్టింపది నాతో కూడని, అనగ కన్యకను కన్యకావతల్ భర్త నిల్పనలు నవ్వు వాటకు పల్లెదే దేవురా. మహానుభావుడైనటువంటి ఆ పల్లెరాజు కూతురు అయ్యేటువంటి ఆ సత్యవతీదేవి ఆ మహర్షిని చూస్తూ, సామే నేను తల్లిదండ్రులు చాటు బిడ్డను, మా అయ్య దాశరాజు,
నేను పెళ్లి కాక మునిపే కొడుకునికని ఇంటికి వెళితే ఇంకా నా బ్రతికేమోనా ఉందా స్వామి? తను మీన దుర్గంధమయము రోతను పుట్టింపదే నాతో కూటమి. నా ఒళ్ళంతా ఒకటే చేపల కంపు నీచుతో దుర్గంధమయముగా ఉన్నాను స్వామి. నన్ను పొందినా నీకు పాపం వచ్చును స్వామి అని ఒక్కసారి ఆ మహాతల్లి ప్రాధేయపడుతూ ఆ పడవ నడపడానికి కూడా భయపడిందట. వెంటనే మహర్షి అన్నాడమ్మాయి, నువ్వు పల్లెదానవు కావు. నువ్వు పల్లెదానం అనుకుంటున్నావా? సూతకుల ప్రసూతమైనటువంటి నిన్ను పొందితే నాకు పాపం వస్తుంది అనుకుంటున్నావా? అసంభవం. నువ్వు మహారాజకుమార్తెవు, అది నీకు తెలియదు. నీకు దివ్య దృష్టి ఇస్తున్నాను చూసుకో అని దివ్య దృష్టి ప్రసాదించినాడు పరాశర మునీంద్రుల వారు ఆ మత్స్యగంధికి. ఆమె ఎవరో తెలుసా అండి? పూర్వము చేది రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి ఉపరిచర మహారాజు గారి వీర్యానికి పుట్టింది ఆమె. ఉపరిచరం అంటే పైన ఆకాశంలో కూడా భూమిని పరిపాలించేదే కాకుండా ఆకాశంలో కూడా తిరుగుతూ దేవేంద్రునికి సహాయం చేస్తూ ఉండేవాడట. యొక్క చేతి రాజ్యాధిపతి అయినటువంటి మహానుభావుడైనటువంటి వసువు అనేటువంటి వాడు. వసు చరిత్రను అల్లసాని పెద్దనామాచ్యులు చాలా చక్కగా రాశారండి. అటువంటి వసు చక్రవర్తి వీర్యమున గిరికాదేవికి ఆ యొక్క పుట్టేటువంటి గిరికాదేవిని కూడా కళ్యాణము చేసుకున్నాడు. ఒకానొకప్పుడు సుక్తిమతి నదీ ప్రవాహానికి కోలాహలుడు అడ్డుపడగా అక్కడ వారికి ఆ బాధ లేకుండా తొలగించినందుకు ఆమె కృతజ్ఞతగా సుక్తిమతి నది ఒక కొడుకుని కూతుర్ని ఆ కోలాహల పర్వతం ద్వారా కని చక్కగా పెంచి యవన వయసులో ఉన్నటువంటి బిడ్డను వసురాజుకిచ్చి కళ్యాణము చేసింది. ఈ యొక్క వసురాజును కూడా సైన్యాధిపతిగా చేశాడు. ఈ యొక్క మహాతల్లి అటువంటి ఆ గిరికాదేవిని కళ్యాణం చేసుకున్నాడండి ఈ వసు మహారాజు గారు. సరే, అలా కళ్యాణం అయినటువంటి తరువాత ఒకానొక నాడు భార్య అడిగిందట మృగమాంసము తినాలని. వేటకు వెళ్లి భార్య కోరిక మీరు మృగమాంసాన్ని తీసుకువద్దామని వెళ్ళగా అక్కడ వేటలో అలసి సొలసి పాపం విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడండి పాపం మహారాజు. అక్కడ వీర్యము స్ఖలించింది. వెంటనే దాన్ని ఒక దొప్పిలో భద్రపరిచి తాను పెంచుకున్న డేగకిచ్చాడట. నీవైతే వాయువేగంలో వెళ్ళి నా భార్యకు అందజేస్తావు ఈ యొక్క వీర్యాన్ని, ఇది నిష్ఫలము కారాదు అని ఆ దొప్పిలో చక్కగా భద్రపరిచి ఆ డేగ చేతికిచ్చాడండి మహారాజు గారు. వెంటనే డేగ తీసుకు వెళుతోంది. దానికి ఎదురుగా ఇంకొక డేగ తారసపడిందట. ఏదో మాంసపు ముక్క తీసుకుపెడుతోందని నిలుమో ఇక నిన్ను వదలను నిమిష మాత్రమున నీ పని జోచెదా నిలుమో అగా అని ఈ డేగ ఆ డేగ రెండు పోట్లాడుకున్నాయట. కింద యమునా నది, పైన ఇవి ఆకాశంలో రెండు పోట్లాడుకుంటున్నాయండి. ఇది తీసుకుపెడుతున్నటువంటి ఈ దొప్పి ఉంది కదండి, వెంటనే జారి యమునా నదిలో పడిపోయిందట. ఆ యమునా నదిలో ఎప్పుడైతే పడిపోయిందో బ్రహ్మ శాపవశాత్తున అద్రిక అనేటువంటి ఒక అప్సరస చేపగా మారి ఆ యమునా నదిలో తిరుగుతూ ఆ పడిన ఆ దొప్పిని గుటుక్కని మింగిందట. ఎప్పుడైతే గర్భంలోకి వెళ్ళిందో చక్కగా గర్భము ధరించి ఇద్దరు శిశువుల్ని కూడా మోస్తూ ఉన్నది పాపం ఆ చేప. ఒకనాడు ఈ యమునా నదిలో చేపలు పట్టుకునేటువంటి జలది వాళ్ళు దాసరాజు పరివారం అంతా కూడా వలలు వేయగా అది గర్భభారంతో వలకు చిక్కింది. దాని కడుపును కోసి చూడగా ఒక బాలిక ఒక బాలుడు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు. ఆశ్చర్యం, ఇది కళ నిజమా వైష్ణవ మాయా అనుకున్నాడు ఆ యొక్క మహానుభావులు ఆ బెస్తవాళ్ళంతా కూడా. అప్పుడు ఆ ఇద్దరి బిడ్డలను కూడా దైవమిచ్చిన బిడ్డలని తమ ఏలికైన దాసరావు దగ్గరికి ఇచ్చారండి. ఆ విధముగా మత్స్యము చేప కడుపులో లభించారు కాబట్టి ఆడపిల్లకు మత్స్య గంధి అని, మగపిల్లవాడికి మత్స్య రాజుని తన పరివారానికంతా కూడా రాజులు చేసి ఈ మత్స్య గంధిని నావ నడపడానికి నియమించినాడు దాసరాజు. ఇది నీ కథ. చాలా అమ్మాయి, ఇంకా ఏమైనా చెప్పాలా అని దివ్య దృష్టిలో ఇదంతా ఆ మత్స్యగంధికి చూపించాడు. కాబట్టి ఇప్పటికైనా నా మాట వింటావా? ఇప్పటికైనా నా మాట విను. నీ జీవితాన్ని సార్థకం చేస్తాను. నీకు కీర్తిని సంపాదించి పెట్టగల ఒక కుమారుణ్ణి నీకు ప్రసాదిస్తాను, కాదనకు. నీ సూతకుల ప్రసూతవు కావని ఇప్పుడైనా నమ్ముతావా? నీ కన్యత్వము దూషితము కాకుండా నేను వరమిస్తాను. నా మాట విను. నీకు యథాప్రకారముగా కన్యలాగానే నీ జీవితాన్ని గడుపుతావు. ఇది నా వరప్రభావంగా భావించు అని చెప్పి ఆ మత్స్యగంధిని ఒప్పించి మంచు పొరలు కూడా తెలియజేసి ఆ మంచు పొరలు కట్టి ఆ యొక్క మంచు పొరలలో ఆ పుత్రదానము చేసినాడటండి మహానుభావుడు పరాశర మునీంద్రుల వారు. కానీ ఈమె చాలా తెలివైంది కదా. ఎల్లవేదంబు లేరుగు జితేంద్రుడు ఎజ్జరే పరాశర మునీంద్రుడు ఇటువంటి వాడు దసరాజు పట్టుతో పట్ట పగలు కలిసే లోకులు వింటే ఎంత అవమానం స్వామి అంటే నీకా భయం అక్కర్లేదు.
అదంతా నేను చూసుకుంటానని అప్పుడే మంచుతో పొరలు కట్టి కృష్ణద్వయపాయనము అనేటువంటి లోయలో పుత్రదానము చేసినాడు మహర్షుల వారు మత్స్యగంధికి. ఏమని? తపో మహిమనమ్మోని భయలెల్ల తమో మహిముగా విల్చి తపో మహిమనమ్మోని భయలెల్ల తమో మహిముగా విల్చి తపోదనాడ పరాశరుడు సత్యవతి గూఢ్యమోచి పరమేశ్వరుడు సత్యవతి సముగమునా పరమేశ్వరి కల్పుటకు పరమేశ్వరుడు సత్యవతి సముగమునా వరసత్యో గర్భమున వ్యాసుగనియ సుతమదే పుత్రదానము చేసి ఆ తల్లికి కన్యత్వము దూషితం కాకుండా వరమిచ్చి కన్యలాగానే ఉందువుగాక. ఈనాటి నుండి నీ పేరు మత్స్యగంధి కాదు, సత్యవతి, యోజనగంధి, గంధవతి ఇటువంటి 3 పేర్లతో నువ్వు పిలువబడతావు. ఓ మత్స్యగంధి, నీ శరీరము ఈనాటి నుండి చక్కగా సుగంధ పరిమళతో విరాజులుతూ ఉంటుంది. భవిష్యత్తులో నీకొక మహారాజు భర్త అవుతాడు, నా ఆశీర్వచనం ఇది అని చెప్పి ఆ యొక్క మహాతల్ని కటాక్షించి ఆ బిడ్డను కూడా ఆశీర్వదించాడు. పుట్టగానే పెద్దవాడైనాడు. పరాశర మహర్షికి పుట్టేటువంటి వాడు ఎవరమ్మా? అతడే కృష్ణద్వయపాయనుడు, సాత్యవతేయుడు, పరాశరాత్మజుడు అనే పేరుతో పుట్టగానే నవయవ్వన విరాజితుడైపోయినాడు. బిడ్డను ఆశీర్వదించినాడు, భార్యను కటాక్షించినాడు. నేరుగా తన దారిని తాను వెళ్ళిపోయినాడు పరాశర మహర్షుల వారు. ఆహా, ఇంకేమున్నది, నా బిడ్డతో హాయిగా ఉండొచ్చు అనుకున్నది ఈమె. ఎక్కడున్నదండి పాపం. ఆయన అన్నాడమ్మా, నేను పుట్టింది చాలా లోకోపయోగ కోసం పుట్టానమ్మా, లోక కళ్యాణార్థమై. కాబట్టి అవన్నీ సాధించుకోవాలంటే తపస్సు చేయాలిగా. కాబట్టి అమ్మా సత్యవతి, నన్ను కటాక్షించమ్మా, నేను తపస్సుకు వెళుతున్నాను. నీవు అనుకున్నప్పుడు, నువ్వు కోరుకున్నప్పుడు, నువ్వు మనసులో నన్ను తలుచుకున్న వెంటనే తక్షణము నీ ముందు నేను ప్రత్యక్షమవుతానమ్మా, అంతవరకు నాకు సెలవివ్వమ్మా అన్నాడు ఈ మహానుభావుడు. వచ్చిన ఆయన వెళ్ళిపోయాడు. కొడుకేమో తపస్సుకు పోతానంటాడు. ఇంకేం చేస్తుందండి పాపం సత్యవతి. నాయనా తప్పదమ్మా, నువ్వు అనుకున్న తక్షణమే, నువ్వు మనసులో నన్ను చూడాలనుకున్న తక్షణమే నీ ముందు ఉంటానమ్మా, దయచేసి నన్ను కటాక్షించు, తపోవనానికి వెళుతున్నానమ్మా అని చెప్పి తల్లి దగ్గర ఆశీర్వచనం చేసుకుని ఆ యొక్క మహానుభావుడు ఎటువంటి ఆ కృష్ణద్వైపాయనుడు సత్యవతేయుడు ఆ యొక్క మహనీయుడు కూడా బయలుదేరి తపస్సుకు వెళ్ళిపోయినాడండి. ఇక్కడ యథాప్రకారం ఈ అమ్మ పడవ నడుపుకుంటూ కాలం గడుపుతా ఉంది సత్యవతీదేవి. ఎప్పుడెప్పుడు నన్ను చేపట్టగలిగే మహారాజు వస్తాడా అని ఆ ఋషి యొక్క వరప్రభావంతో ఎదురు చూస్తూ ఉన్నది మహాతల్లి. ఇది ఇలా ఉండగా ఆనాడు భరతోర్విని ఎందరో సువిశాలమైనటువంటి భారతదేశము, కర్మభూమి, వేదభూమి, ఋగ్వేద, యజుర్వేద, అధర్వణ, సామ వేదాలకు అలవాలమైనటువంటి ఈ భూమిని ఎందరో మహారాజులు పరిపాలన చేశారు. సూర్యవంశ సుధాకులైనటువంటి వారు. కానీ సూర్యవంశానికి కొద్ది రోజులకు వెలుగు తగ్గిపోయి చంద్రవంశానికి ఖ్యాతి పెరిగిందండి. అందుకే మన పాండవులు వంశీకులని మనకు మహనీయులు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంకొక గ్రహం పుట్టాలి, అందుకే బుధ గ్రహానికి మూల కారణము కావాలి. ఎలా అనే దేవతలంతా కూడా ఆలోచన చేసి ఆ యొక్క మహనీయుడైనటువంటి బృహస్పతుల వారి యొక్క భార్య తారాదేవి చాలా అందగత్తే. అక్కడికి చంద్రుని చక్కగా పురిబెట్టి పంపించారట. లోక కళ్యాణార్థమై ఇంకొక గ్రహానికి నీవు మూలకారకుడు కావాలని చెప్పి ఆ యొక్క తారా వద్దకు తీసుకువెళ్లారు పాపం చంద్రుని కూడా. అక్కడ అనుకోని సందర్భములో తారకు చంద్రునికి ఉద్భవించేటువంటి వాడే బుధగ్రహం. బుధుడు అప్పుడు పుట్టినవాడేనండి. అటువంటి మహానుభావుడు బుధుని కుమారుడు ఎటువంటి వాడు నీలుడు కుమారుడు ఎటువంటి వాడు ఆ యొక్క దుష్యంతుని కుమారుడు ఎటువంటి వాడు భరతుడు. ఆయన వలనే మనకి యొక్క రాజ్యము, ఈ దేశమంతా కూడాను భారతదేశం అనేటువంటి పేరు సార్థకత కలిగిందండి. అలాంటి భరతునికి మహానుభావుడైనటువంటి పురూరవుడు కూడా జన్మించడం జరిగింది. పురూరవునికి నహుష చక్రవర్తి జన్మించాడు. నహుషునికి యయాతి మహారాజు గారు పుట్టాడు. యయాతికి పూరుడనేటువంటి మహారాజు గారు జన్మించారు. పూరుడైనటువంటి వానికి చక్కగా ఆ యొక్క
హస్తి అనేటువంటి మహారాజు గారు కూడా జన్మించడం జరిగింది. అందుకే ఆ యొక్క రాజ్యాన్ని హస్తినాపురం అనేటువంటి పేరుతో వాసికెక్కిందని మనకు చరిత్రకారులు చెప్తున్నారు. అట్టి హస్తి మహారాజు గారికి చక్కగా కూడా సంవరుణోపాఖ్యానము, సూర్యుని కుమార్తె అటువంటి తపతీదేవిని పెళ్లి చేసుకున్నవాడు ఆయనే. అటువంటి సంవరుడు అనేటువంటి వాడు జన్మించాడు. ఆ సంవరునికి ఆ యొక్క రుక్షుడు అనేటువంటి వాడు జన్మించాడు. రుక్షుడు అనేటువంటి వారికి మహానుభావుడు ఆ యొక్క హస్తి అనేటువంటి ఆ యొక్క మహారాజు గారు, కురు మహారాజు గారు జన్మించారు. కురు మహారాజు గారికి ఆ యొక్క జఖృ అనేటువంటి వాడు జన్మించాడు. అందుకే కురు మహారాజు వల్ల కురువంశం అనేటువంటి పేరు కూడా రావడం జరిగింది. ప్రతీపునికి శంతనుడు అనేటువంటి వాడు జన్మించాడండి. ఆ 15 మంది రాజులు పరిపాలన చేశారట ఆ యొక్క బుధుని తర్వాత కూడాను. ఆ శుభప్రదమైనటువంటి భరత భూమిని కూడాను చక్కగా శంతనుడు అనేటువంటి వారు ఎవరయ్యా అంటే ప్రతీపునికి 3 కొడుకులండి. అందులో చిన్నవాడు వాసికెక్కాడు. బాక్లీకుడు, సోమదత్తుడు, శంతనుడు అనేటువంటి వారు 3 అండి ఆయనకు, ఆ ప్రతీప మహారాజు గారికి. కానీ యయాతి మహారాజు కుమారులైనటువంటి వారిలో యదుడు మధోన్మత్తుడు ఒకటి చేసి పూర్వ నరపతి రాజయ్య అని రాయభారంలో వస్తుంది ఆ ముందు జరిగిన సంఘటన. కాబట్టి యదుడు మధోన్మత్తుడు ఒకట చేసి, యదుడు అనేటువంటి వాడు తండ్రి మాట వినలేదని చిన్నవాడేటువంటి పూరుడు అనేటువంటి వానికే ఈ సింహాసనం దక్కుతుంది అని ఆయన వరం ఇచ్చాడు గనక ఆనాటి నుండి చిన్నవాళ్లకే కనిష్ఠులకే రాజ్యము ఆ సింహాసనము కూడా దక్కుతూ వచ్చింది. కాన ఇక్కడ దేవాపి బాక్లీకుడు ఉండి కూడా శంతనుల వారికి రాజ్యము లభ్యమైందట. అలా శంతన మహారాజు అప్పుడు ఆ భారతదేశాన్ని శుభప్రదంగా పరిపాలన చేస్తున్నాడు హస్తినాపుర సార్వభౌమునిలా. ఆ మహానుభావుడు ఎంతటి వాడండి అంటే చిన్ననాడే చాలా కీర్తిని సంపాదించుకున్నాడు. వినయమే అతని సొమ్ముగా మిగిలిపోయింది అంటున్నారు ప్రజానీకం. ఏమని ఆ శంతన మహారాజును? భరత కులాగ్రగణ్యుడు, భరత కులానికి అగ్రగణ్యుడు అనిపించుకున్నాట అంత చిరుత వయస్సులోని శంతన మహారాజు గారు. భరత కులాగ్రగణ్యుడు రూపాలవ రేణుడు సుస్థిర విభవాభిరాముడు సుస్థిర విభవాభిరాముడు సుస్థిర విభవాభిరాముడు ప్రతీప కుమారుడు శంతన క్షమావరుడు ఒకనాడు వేటకై గంగవనతర భూములెల్ల గ్రుమ్మరి తుది గంగ సైకత సమాక్షిత చారుధర చారుధరాతలల్బును ఆగా కులాగ్రగణ్యుడు నృపాలవరేణ్యుడు పుణ్యమూర్తి సుస్థిర విభవాభిరాముడు ప్రతీప కుమారుడు ఇటువంటి వాడు ఆ శంతన క్షమావరుడు. క్షమ అంటే ఓపిక. మనకి ఇప్పుడు రమ్మన్నా రావడం లేదండి. ఓపిక చాలా గొప్పది. కానీ ఇప్పుడు ఓపిక కంటే కూడా కోపం ముందుగా వస్తూ ఉంటుంది మనకు. ఉత్తమే క్షణకోపశ్చ మధ్యమే ఘటికాద్వయం అధమే స్వాదహోరాత్రంచ పాపిష్టో మరణాంతకహారి. ఉత్తముడికి క్షణకాలం వస్తుంది, మధ్యముడికి 2 గడియలు ఉంటుంది, అధముడికి స్వాదహోరాత్రంచ ఒక దినమంతా ఉంటుంది కోపం. లాస్ట్ వాడు అంటే 4వ కేటగిరీ వాడు చచ్చేంత వరకు ఒకటే కోపం అంట. కానీ ఇప్పుడు మనకు శాంతాన్ని కొనుక్కున్నా దొరకడం లేదండి. కోపం వస్తుంది కానీ శాంతం రావడం లేదు. యోగం చేయాలి, దానికి యోగా చేయాలి. అటువంటి వాడు యోగా చేయకుండానే పుట్టుకతోనే అలవడింది శంతన క్షమావరుండు, ఓపిక కలిగేటువంటి వాడు. ఆ యొక్క శంతన మహారాజు ఒకనాడు చక్కగా
ధనుర్బాణాలు ధరించి వేటకై వెళ్లి గంగ వనంతర భూములెల్ల గుమ్మలి తుది గంగా సైకత సమంచిత చారు ధరాతలంబునం దుష్ట మృగాలు గంధ గజ గవయ గండ భేరుండ ఖడ్గ కంఠీరవ చర్ప సార్జూల శంభ సారంగ వరాహ మహిష మర్కట నిఖిల మృగనాథ సమూహాన్ని కూడా చక్కగా వధిస్తూ ఉన్నాడు. వేటలో అలసిపోయినాడు. మాతులుంగ లవంగలుంగ చూతకేత బల్లాత కమలాంత పరల పరస బదరీ వగులు వటకుంజ కుంజ కొరంటక కోవిధార ఖర్జూర నారికేలు సింధువార చందన పిచు మంద మందార జంబు జంభీర మాధవీ మాధుకా తాల తత్కూర తమాల గింతాల రసాల సాల ప్రియాలు బిల్వామలక కముక కదంబ కదలీక పిస్త కాంచన కందరాల శిరీష శుంషు పాశోక పలాచ నాగ పున్నాగ శతపత్ర మరువక మతల్లిక ప్రముఖ నింతతర వసంత సమయ సౌభాగ్య సంపద కురిత పల్లవిత కోరకిత కుసుమ లలిత విటప వీరుణ్ణి మహాకృతమైనటువంటి ఆ యొక్క గంగా తీరములో ఆ వనాంతరాలను కూడా ఆ వనాంతరాలన్నీ కూడా తిరిగి 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 వేటాడి దుష్ట మృగాలను కూడా వధించి వేస్తున్నాడు శంతన మహారాజు గారు. అలా అలసి స్వలసి అలా వెళ్ళిపోయినాడండి పాప మహానుభావుడు. ఎక్కడికండి అంటే అలా గంగా తీరంలో విహరిస్తూ ఉన్నాడు. అదే సమయంలో మానవాకృతిలో బయలుదేరి వస్తా ఉంది గంగాదేవి. శివ సముద్రుల భార్య అయినటువంటి గంగాదేవి మానవాకృతిలో బ్రహ్మ శాపవశాత్తున మానవుడికి ఇల్లాలు కావడానికి వెతుకుతూ వస్తోంది మహాతల్లి. శంతన మహారాజు ఎదురుగా వెళుతున్నాడలా, ఈమె వస్తోంది, ఆయన వస్తున్నాడు. ఆ ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురైనారు. చూశాడు ఒక్క క్షణములో శంతన మహారాజు ఆ మహాతల్లిని ఆపాద మస్తకమును చూచి, ఆపాద మస్తకాన్ని ఎందుకు చూస్తారండి అంటే ఈమె వివాహితయా లేక అవివాహితయా, ఈమె పెళ్ళైన కన్య లేక పెళ్లి కాని కన్యాను చూస్తారంటే ముందుగా కాళ్ళు చూస్తారండి. మట్టలు ఉన్నాయి కదా, అవే అన్నమాట చిహ్నాలు. అందుకే ఆపాద మస్తకమును చూచి ఓహో ఈమెకి ఇంకా కళ్యాణం కాలేదు, నా కోరిక ఇక్కడ నెరవేర్చుకోవచ్చు అనుకున్నాడు. తొలి చూపులోనే తన హృదయ రాణిగా చక్కగా అధిష్ఠింప చేసుకున్నాడు శంతన మహారాజు. ఎవరిదానవు ఓ వనిత, ఓ తరుణి, ఎవరు నీవు? భూమి నుండి భూమికి దిగి వచ్చిన ఏ వీచ్చన మచ్చకంటి కాదు కదా, ఎవరు నీవు అని ఒక్కసారి తన మనోభిమతాన్ని తీర్చుకోవడం కోసమే మహానుభావుడు అంటున్నాడు. ఎవరిదాన విందేల వచ్చితివివో ఏకతంబా ఇట్లున్నా హేతువేమో, ఎవరిదాన విందేల వచ్చితివివో, ఎవరిదాన విందేల వచ్చితివివో, ఎవరిదాన విందేల వచ్చితివివో ఏకతంబా ఇట్లున్న హేతువే, ఎవరిదాన ఏల వచ్చితి మవలు కలిగి వచ్చిన మవలు కలిగి వచ్చిన ఎవరిదాన నంగి పాదొండనే దస్థితి మోవి పానగల్మిమ్మ, మూగనంగి పాదొండనే దస్థితి మోవి పానగల్మిమ్మ, బహుమూలమున అమిలితాపరముడి పాదెలకు మొక్కదోరి ఎవరిదాన ఏడు దీవులన విభవమున ఏలు మాటలో కలత, ఏడు దీవులన విభవమున ఏలు మాటలో కలత, శిలతనుడేడు కొందున మా శిల్క దాడు మాలాడి పాడిగా ఎవరిదాన ఏల వచ్చితివి